అందరికీ వందనాలండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని చదువుకుందాం. జీవవాక్యమని గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుకుంటేమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మనం సంతోషము పరిపూర్ణమగుటకే మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. మేమాయన వలన వినే మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయును. మనం పాపం లేని వారమని చెప్పుకునే నెల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నెల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయును. మనం పాపం చేయలేదని చెప్పుకునే నెల ఆయనను అభివృద్ధికునిగా చేయవారెపగదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. వాక్యం మా హృదయమందు ఫలించడానికి, వాక్యం క్రియ జరగడానికి, వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం దయచే ప్రభా. ఈ వాక్యాన్ని మన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నూరంతలుగా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క అంతరంగ కోరికలను బహిరంగ కోరికలను నెరవేర్చండి ప్రభా. నీ కొందనాలు దేవ. బుద్ధిమంతులు కన్నికల వలె ప్రభా తండ్రి నీ ఆకడలో నాయన సిద్ధపాటు కలిగి నీ ఆకడలో ఎత్తబడగలదని దయచేయమని ఏస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.